హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు క్యారెట్ ఫ్రై అండి. చూడండి, ఫ్రై ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్, సాంబార్, పప్పు చారు, రసం దేనికైనా సరే నంచుకోవటానికి, రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు శనగపప్పు, అలాగే ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఫ్రై చేయాలి. ఎలా అంటే మూత పెట్టకూడదు ఫ్రెండ్, మూత పెట్టకుండానే అలా ఫ్రై చేయాలన్నమాట. చూడండి, ఇలా మూత పెట్టకుండానే కలుపుతూ ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయే చూసారా, మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చబెచ్చా దంచి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ ఇలాగ కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఇలా బాగా కలపాలండి. ఇందులో మనం పప్పుల పొడి అనేది రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఇలా వేరుశనగ వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఈ ఫ్రైలో సాల్ట్, పసుపు వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంటని మూత పెట్టాలండి. ఎందుకంటే ఉప్పు కరిగి వాటికి పడుతుంది అన్నమాట ముక్కలకి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా, అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకున్నా బాగుంటుంది, నంచుకోవటానికి బాగుంటుందండి. సాంబారు, పప్పుచారు, రసం, చారు దేనికైనా సరే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఒక 1 మినిట్ అలాగే కలుపుతూ ఉండాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి కలపాలండి. ఆ పొడి అంతా పట్టుకుంటుంది అన్నమాట. అలాగే 1 స్పూను, హాఫ్ స్పూను లేదంటే 1 స్పూను లాస్ట్గా ఫైనల్గా కారం అనేది వేసుకోవాలండి, పచ్చికారం. ఇప్పుడు స్మెల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, అయిపోయింది. ఇంకా మనకి ఫ్రై అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా సింపుల్ కదండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.